సదాశివపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చైర్పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాయణ, వైస్ చైర్పర్సన్ రేణుకా చిరు, కౌన్సిలర్లు, కార్యాలయ సిబ్బంది, పట్టణ ప్రజలు హాజరై జ్యోతిరావు పూలే విగ్రహానికి పుష్పాంజలి ఘటించి వారి సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజిక సేవలు, విద్యా విస్తరణకు చేసిన కృషి గురించి ప్రస్తావించి వారి ఆశయాలను అనుసరించాల్సిన అవసరాన్ని తెలియజేశారు. 199 జన్మదిన జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. ఆయన స్త్రీల కోసం, విద్యా కోసం ఎంతో పోరాడాడు. ఆ పోరాటంలో మనం కూడా కొంచెం సహాయం ఆయన కోరిక ప్రకారం నెరవేరాలని మనం కూడా కొంచెం పోరాడాలని ధన్యవాదాలు తెలుపుతున్నాను. 199వ జన్మదిన శుభాకాంక్షలు. సదాశివపేట పట్టణ ప్రజలకు కూడా మహాత్మారావు జ్యోతి పూలే జన్మదిన శుభాకాంక్షలు. పూలే గారు స్త్రీ విద్య కోసము, మళ్ళీ అణగారిన వర్గాల కోసము, స్త్రీ విద్య కోసము, పునర్వివాహాల కోసం, వితంతు పునర్వివాహాల కోసం, బాలికల పాఠశాలల కోసం కానీ అతను చాలా పాటుపడ్డాడు. చివరి శ్వాస వరకు కూడా పోరాడారు. జరుగుతున్న ఎక్కడ జరిగినా మరి ఆయన శివాజీకి మరి మంచి అభిమాని. శివాజీ కాక మరి ఆయనకు 1888లో ఈ రకమైన సేవలు చేసినందుకు మహాత్మా అనే బిరుదు ఇవ్వడం జరిగింది. అందుకే ఈ యొక్క జయంతిని జరుపుకుంటున్నాము. మరి ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలేను స్మరించుకుంటూ ఈరోజు సదాశివపేటలో జయంతి జరుపుకోవడం జరుగుతుంది. జ్యోతిరావు పూలే, జ్యోతిరావు పూలే, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత, జై బీసీ, జై బీసీ, జై బీసీ, జై బీసీ, బీసీ ఐక్యత, బీసీ ఐక్యత. రైట్. సదాశివపేట పట్టణంలో మహాత్మా జ్యోతిరావు గారి పూలే మరి 199 జయంతిని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఆయన 1827లో ఏప్రిల్ 11న జన్మించడం జరిగింది. మరి 199వ జయంతి ఈరోజు. మరి సదాశివపేట పట్టణంలో ఈ యొక్క జయంతి ఎందుకు జరుపుకున్నామంటే ఆయన బీసీలలో బీసీ నాయకునిగానే కాక అణగారిన కులాల కోసము, స్త్రీ శక్తి కోసము, స్త్రీలకు జరుగుతున్న అవమానాలు, గతంలో చిన్నతనంలోనే పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. ఆ పెళ్లిళ్ళు చేసినాక భర్తలు చనిపోతే అలాంటి వాళ్ళ కోసము మరి వాళ్ళకు మళ్ళీ ఎందుకు వివాహాలు చేయకూడదు అనే లెక్కల మరి ఆయన పోరాటం చేయడం జరిగింది. మరి 1946లోనే ఆయన స్త్రీల కోసం కాకుంటేనే మరి అదే రకంగా మరి ఏదైతే బాలికల కోసం మొట్టమొదటి మరి సావిత్రి అంటే జ్యోతిరావు పూలే గారు మరి వాళ్ళ భార్య సావిత్రి గారు ఇద్దరు కలిసి ఒక మొట్టమొదటి పాఠశాల ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానిలో స్త్రీలను మరి ఏదైతే అనగదొక్కుతున్నారో అయితే బ్రాహ్మణ వర్గానికి వ్యతిరేకంగా మరి ఈ యొక్క జ్యోతిరావు పూలే గారు మరి పోరాటం చేసిండు. ఆయన రచయితనే కాక మరి అణగారి కులాల కోసము
में